అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాలు అన్నీ మంచిగా వేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా వేడైనాక అయితే వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత అయితే మంచిగా వేడినాక ఆనియన్, నేనైతే 4 ఆనియన్లు వేసుకుంటున్నానండి. గ్రేవీ కోసమని ఎక్కువైతే వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత గ్రేవీకి ఎంత కావాలంటే అంత ఆనియన్ అయితే వేసుకోండి. ఇలా మంచిగా అయితే మనకు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో, కానీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. నేనైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, తర్వాత 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. మీరు వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టం అది. తర్వాత అయితే మంచి కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత అయితే మంచిగా ఫ్రై కూడా చేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం కలుసుకోవాలి. మంచిగా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మెల్లగా కలుపుకోవాలి. ఫ్రై అయిపోయారు. కలుపుకున్నాక నెక్స్ట్ మనమైతే ఏంటంటే కొంచెం ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 1.5 స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నానండి. తీసుకుంటున్నాను. 1/2 kg చికెన్. ఇలా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. మనము ఇలా మంచిగా మెల్లమెల్లగా మంచిగా అయితే కలుపుకోవాలండి. కొంచెం మధ్య మధ్యలో పిల్లల సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. చికెన్ పిల్లలు ఉన్న మైండ్లో 1/2 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనమైతే చికెన్ వేసుకోవాలి. మంచిగా 3 times బాగా కడుక్కోండి. తెలుగు రాదండి, ఏమనుకోదు. మంచిగా కడుక్కున్నాక అయితే మంచిగా వేసుకోండి. నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి మొత్తం అండి. చూసారా, ఆయిల్లోకి మంచిగా కలుపుకోవాలి. చికెన్ని చూస్తేనే ఫీలింగ్ వేరు కదా. మంచిగా 10 to 15 minutes మంచిగా ఉడకనివ్వాలండి. చికెన్ పెట్టేయాలండి. అయితే ఇక్కడ చూద్దామా, 10 to 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే 20 to 30% అయితే ఉడికిందండి. చికెన్ మంచిగా 30% అయితే మంచిగా ఉడికిందండి. ఇలా ఉడికినాక మనము ఆయిల్ మంచిగా అంతవరకు అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఇంకొక 10 minutes అండి. ఆయిల్ మొత్తం పైనకి తేలాలి. ఇలా ఉడకాలండి. ఇలా ఉడితే టేస్ట్ కూడా బాగా ఆయిల్ పైన కూడా తేలినాక అయితే ఇంకా మంచిగా ఉడికినట్టు చూసారా. 50% చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్ మొత్తం కారం వేసుకుంటాను. అలాగే ఘాటుగా కావాల్సినంత కారం. నేనైతే ఇక్కడ నాకు కారానికి తగ్గట్టు వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఘాటు వేసుకున్నారంటే ఘాటుగా తినొచ్చు. చక్కగా ఒకసారి మంచిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంత వేసుకుని మీరు ఘాటు చక్కగా వేసుకున్నాక నెక్స్ట్ కలుపుకోవాలండి. మంచిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టాలి. మంచిగా కలుపుకోవాలి ఒకసారి. అలా మంచిగా పట్టినప్పుడైతే కానీ కారం వేస్తే ఆ కలర్ ఎంత బాగా అనిపిస్తుంది కదా చికెన్కి. నిజంగా చెప్తున్నట్టు కలర్ అయితే చాలా బాగుంటుంది అలా వేసుకోవాలి. చూసారా ఎంత బాగుంది. నెక్స్ట్ ఒక చిన్న సైజ్ టమాటా అండి. నేను చిన్న సైజు తీసుకుంటున్నాను. చాలా మంది అంటారు కదా టమాటా వేసుకుంటే తీయ అవుతుంది అని. అట్లేం లేదండి. మనం కారం వేసుకున్నాం తగ్గట్టు, కర్రీకి తగ్గట్టు వేసుకోవాలండి మనం టమాటా. తర్వాత ఇలా మంచిగా ఉడకాలండి. చూసారా, టమాటా అయితే మంచిగా మగ్గింది కూడా. మంచిగా ఉడికినాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూస్తేనే నోరు ఉడిపోతుంది. చికెన్ అంటే అంతేనండి, ఎవరినైనా టెంప్ట్ చేస్తే బాగుంటుంది. తర్వాత అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మనమైతే మంచిగా యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ దాకా అయితే వాటర్ వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికింది చికెన్. గ్రేవీకి కొంచెం అయిపోయింది చికెన్ కర్రీ. అంతేనండి, పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, ఏం లేదు. చూసారా, కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.